శివారెడ్డి గారిని సంభాషించవలసిందిగా కోరుతున్నాను. అంతకన్నా ముందు మేము సన్మానం చేద్దాం. అక్కడనే ఉండు వద్ద. అందరికీ నమస్తే. ముందు మూర్తి గారికి ఒకసారి అందరూ గట్టిగా చప్పట్లు కొట్టండి. మూర్తి గారు ఎక్కడికి వెళ్ళినా మూర్తి గారు వారి వాక్యాలతోటి ప్రసంగాలతోటి సభను గరమెక్కిస్తారు. మా హైదరాబాద్ భాషలో గరమెక్కిస్తారు. వేడికి థ్యాంక్స్ అండి. సంఖ్య తక్కువ ఉన్న వేదిక మీద ఉన్న పెద్దలందరికీ అందరి పేర్లు చదవాల్సిన అవసరం లేదు, మీ అందరికీ తెలుసు. మళ్ళీ సమయం వేస్ట్ చేయదలుచుకోలేదు. నేను పెద్దలందరికీ నమస్కారాలు చెప్తూ మీకు అందరికీ ఒకే ఒక్క చిన్న సందేశం ఏంటంటే, ఈ ఫెడరేషన్ ఆఫ్ తెలుగు అసోసియేషన్ ఆఫ్ మహారాష్ట్రలో ఉన్న 100 పైగా ఉన్న సంఘాలను ఒకటి చేయడానికి జగన్ బాబు గారు, అశోక్ గారు, ఇంకా చాలా మంది మిత్రులు అక్కడ ఒక 10 సంవత్సరాల పాటు కష్టపడితే ఒక రూప్ వచ్చిన తర్వాత దాన్ని దేశవ్యాప్తంగా దీన్ని పెంచాలి అంటే దానిలో కొన్ని లాభాలు వచ్చినాయి. అందరూ ఒక యూనిటీ కావడం మూలంగా కొన్ని లాభాలు వచ్చినాయి. ఆ లాభాలు ఏంటంటే ఇందాక చెప్పారు, తెలుగు సమితి అక్కడ ఏర్పడ్డది. ఇక్కడ ప్రభుత్వం ఒక ప్రయాణం 1 కోటి రూపాయలు గ్రాంట్ ఇస్తున్నది. దానికన్నా ముఖ్యం ఏంటంటే ఇప్పుడు ఒక విశ్వవిద్యాలయంలో పిహెచ్డి చేసుకోవడానికి తెలుగు అకాడమీ, తర్వాత దానికి గ్రాంట్స్, ఫండ్స్ ఇవన్నీ కూడా రావడం అంటే ఒక యూనిటీగా మన సంఖ్య మైగ్రేషన్ లో ప్రవాసాంధ్రులే కావచ్చు, తర్వాత మిగతా వేరే మన గుజరాతీ చూస్తూ ఉంటాం. మీరు ఇక్కడ గోవాలో తక్కువ కావచ్చు, కానీ మా తెలంగాణలో కానీ మన ఆంధ్రలో చూస్తున్నాం, కర్ణాటకలో చూస్తున్నాం. గుజరాతీస్ ఎక్కడికైనా వెళ్ళండి, ప్రతి చోట వ్యాపారాల వాళ్ళు టేక్ ఓవర్ చేస్తున్నారు. అది చిన్న చిల్లర కొట్టు అన్ని లోకల్ వాళ్ళని వెళ్ళిపోయి ఒక మిడ్ సైజ్ సూపర్ మార్కెట్లు వాళ్ళు టేక్ ఓవర్ చేసి వ్యాపారాన్ని వాళ్ళు చేసుకోబోతున్నాయి. మీరు ఏదైనా వెళ్ళండి, ఇప్పుడు అది సూపర్ మార్కెట్లే కావచ్చు, మెడికల్ షాపులు కావచ్చు, తర్వాత ఈ బండలు అమ్ముకునే షాపులు, బిల్డింగ్ మెటీరియల్స్ కావచ్చు, ఎలక్ట్రికల్ షాపులు కావచ్చు, గుజరాతీస్ వెళ్ళి టేక్ ఓవర్ చేస్తున్నారు వ్యాపారాలు. కారణం ఏంటి అని అంటే వాళ్ళు ఒకసారి విజన్ క్రియేట్ అయింది, ఒక యూనిటీ. మీరు అమెరికా వెళ్ళండి, ఏ టౌన్కి ఏ సిటీకి వెళ్ళినా కానీ ఒక గుజరాతీ ఉంటాడు, అట్లానే మలయాళీస్ ఉంటారు. మలయాళీస్ ఏమో వెళ్ళి వ్యాపారాలు చేయరు, వాళ్ళు అక్కడ వెళ్ళి ఉద్యోగాలు చేస్తున్నారు. నర్సుల దగ్గర నుంచి మొదలు పెడితే డాక్టర్లు, ఇంజనీర్లు, బిల్డర్స్, కన్స్ట్రక్షన్, చాలా టెక్నాలజీ రంగంలో ఉన్నారు వాళ్ళు. అట్లాగే తెలుగు వాళ్ళేం తక్కువ కాదు, తెలుగు వాళ్ళ సంఖ్య మనకేదైనా దేశ భాషలందు తెలుగు లెస్స అనేది ఎలా అనుకున్నాము, అట్లానే తెలుగు వాళ్ళ మేధస్సు, తెలుగు వాళ్ళ తేజస్సు, తెలుగు వాళ్ళ యూనిటీ వల్ల ప్రభావం, దేశం సంపదను, తర్వాత విదేశాల్లో ఉన్న చాలా రకాల వ్యవస్థల్ని మార్చే దిశగా పనిచేసే వాళ్ళు తెలుగు వాళ్ళు ఉన్నారు. కాబట్టి గోవా యాక్చువల్గా ఏంటంటే, నేను ప్రపంచంలో దాదాపు 20 పైన దేశాలు తిరిగాను. మన దేశంలో దాదాపు అన్ని ఊళ్ళు తిరిగా, కానీ గోవా రావడం మొదటిసారి. చాలా అద్భుతంగా ఉంది గోవా. మీ అందరికీ శుభాకాంక్షలు. ఇట్లాంటి ప్రశాంతమైన వాతావరణంలో రాగానే ప్రేమతో అంటున్నా, ఇంత ప్రశాంతమైన వాతావరణంలో ఏ గొడవలు లేకుండా, చీకు చింత లేకుండా, కనీసం ఐ గ్యారంటీ గోవాలో ఉండేవాళ్ళు ఆరోగ్యంగా అట్లీస్ట్ హైదరాబాద్లో ఉండాలంటే 20 ఏళ్ళు ఎక్కువ పడుతుంది. దాన్ని మనము బేస్ చేస్తున్నాం. ఇక్కడ వాస్తవికంగా మొదటిసారి వచ్చినప్పుడు, ఇక్కడ అడుగుపెట్టినప్పుడు అయితే వ్యాపారానికి మంచి కేంద్రంగా ఉంటుంది. ఈ వాతావరణాన్ని, ఈ కొండలు, తర్వాత ఈ స్టిల్ వాటర్ అన్ని కూడా ఉపయోగించుకొని ఏదైతే బేస్ మొదలుపెట్టినా అది ఒక సామ్రాజ్య విస్తరణకు ఎట్లయితే ముందుకు పోయిందో, ఇక్కడ గోవాలో ఒక సంకల్పం ఇంతకుముందు చేస్తున్నాం. ఒక తెలుగు భవనం మీద గట్టిగా సాధించుకోవడానికి చాలా ఈజీ. ఇక్కడ గవర్నర్ గారు మన వాళ్ళే ఉన్నారు. ఇంతకుముందు మీరు ప్రస్తావించిన మహారాష్ట్ర గవర్నర్ విద్యాసాగర్ రావు గారు ఉన్నప్పుడు మొదటిసారి నేను వాళ్ళతో పాటు వెళ్ళడం జరిగింది. వారిని కలవడానికి నేను జగన్ బాబు గారిని పరిచయం చేసిన. ఆవిడ అశోక్ గారు చెప్పినట్టు ఇందాక అక్కడ గ్రూపులు ఉండేవి, ఒకరి మీద ఒకరు చాడీలు చెప్పుకోవడము, ఈయనతో ఏమవుతుంది, ఆయన ఇష్టం లేకపోవడం, ఈయన కులం ఇష్టం లేకపోవడం, ఆయన గోత్రం ఇష్టం లేకపోవడం, ఇట్లాంటివన్నీ కూడా చాలా జరిగేవి. కానీ క్రమక్రమంగా సమస్యపోయింది. ఎందుకంటే లక్ష్యం పెద్దదైనప్పుడు చిన్న చిన్న విషయాలు గుర్తుకురావు, మన లక్ష్యం పెద్దదైనప్పుడు చిన్న విషయాలు గుర్తుకురావు. అట్లాగే తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ ప్రారంభించినప్పుడు ఈ ఒక్కడితో ఏమవుతుంది అన్నారు, ఒక్కడు ఇద్దరైనా, ఇద్దరు 100 మంది అయినా 100 మంది. ఇవాళ 22,000 మంది క్రికెట్ ప్లేయర్లు ప్రతి పల్లెటూరు నుంచి కూడా మాకు రిప్రజెంటేషన్ తెలంగాణ క్రికెట్ అసోసియేషన్. బీసీసీఐలో 2014లో ఒక అప్లికేషన్ పెడితే 16లో రిజెక్ట్ చేశాడు. 16లో అప్లికేషన్ పెడితే 18లో రిజెక్ట్ చేశాడు. 18లో కోర్టుకు వెళ్తే అదే సంవత్సరం రిజెక్ట్ చేసినాడు. 19లో సుప్రీం కోర్టుకు వెళ్తే వాళ్ళు పర్మిషన్ ఇస్తే 20లో రిజెక్ట్ చేసినారు. 21లో మళ్ళీ కోర్టుకు వెళ్తే 21లో వాళ్ళు పార్షల్ గా అప్రూవల్ ఇచ్చారు. 21 నుంచి 22, 23 కరోనా ఆగింది. 23 తర్వాత ఇవాళ మేము యుద్ధం ఏ విధంగా చేస్తున్నామంటే
ఆ హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ పక్కకు పెట్టి తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ తీసుకురావాలని ప్రతి పత్రిక రాస్తున్నది, ప్రతి వాళ్ళు చెప్తున్నారు, అక్కడ ఇంటెలిజెన్స్ వాళ్ళు చెప్తున్నారు, ప్రభుత్వం కూడా ఆలోచిస్తున్నారు. చిన్నగా ఏ పనైనా చిన్నగా మొదలవుతుంది. మీరు గోవాలో ఇందాక మిత్రుడు చెప్పినట్టు ఇక్కడ సంఖ్య తక్కువ ఉండొచ్చు. లాస్ట్ టైం ఆ అమ్మాయి పాట పాడితే 1,20,00,000 మంది ఆ తర్వాత యూట్యూబ్ లో చూసారు. ప్రపంచవ్యాప్తంగా తెలుగు పాటే వాడింది, చూసిన వాళ్ళు తెలుగు వాళ్ళే. అంటే 1,00,00,000 మంది పైగా ఆ పాట ఎట్లయితే రీచ్ అయిందో, అదేవిధంగా మీ లక్ష్యం గోవానే, దీనిలో తెలుగు వాళ్ళు ఇంతమంది ఉంటారు, ఇన్ని సంఘాలు ఉంటాయి, ఇక్కడ ఇంత మంచి ప్రశాంతమైన వాతావరణం ఉందని ఈ రోజు అయితే ఫస్ట్ టైం నేను వచ్చిన చాలా మంది మిత్రులు రెగ్యులర్ తిరుగుతూ ఉంటారు. కర్ణాటక బేస్ పక్కనే బెల్గావి నుంచి కూడా మిత్రులు హైదరాబాద్ వస్తూ ఉంటారు. నేను కొంకన్ దీని గురించి మ్యాంగ్లూర్ ఏరియా, తర్వాత షిమోగా, అక్కడ మరి అక్కడ చాలా చోట్ల ఇంతకుముందు తిరిగి ఉన్నా కానీ ఇక్కడ రావడం చాలా ఆనందం, సంతోషంగా ఉంది. మీ అందరికీ ఒక విన్నపం ఏంటంటే, గోవా ఎట్లయితే ట్రావెల్ డెస్టినేషన్, ఇంత ప్రశాంతమైన వాతావరణంలో మీరు ఎడ్యుకేషన్ కానీ, కళలు, కల్చర్ కానీ, స్పోర్ట్స్ కానీ ఎంకరేజ్ చేయడానికి మీరందరూ యూనిటీగా రండి. జీవితం గడిచిపోతూ ఉంటుందండి. మీరందరూ చాలా మంది వయసులో పెద్దవాళ్ళు ఉన్నారు, నేను చాలా చిన్నవాడిని చెప్పడానికి, కానీ జీవితం గడిచిపోతూ ఉంటుంది. ప్రతి ఒక్కరు ఒకసారి ఆలోచించుకోండి, మనము దేవుడు ఏ లక్ష్యంతో ఈ భూమి మీద పుట్టించాడు, గోవాలో ఏ లక్ష్యంతో మన కుటుంబం వ్యవస్థలో మనము ఒక పార్ట్గా ఉన్నామో, ఈ దేశానికి ఉపయోగపడే విధంగా మనం ఎప్పుడైతే ఉపయోగపడతామో ఈ జీవితం ధన్యమవుతుంది. కాబట్టి ఇక్కడ సంఘాలని ఒకటికండి, ఇక్కడ మంచి మంచి ప్రోగ్రామ్ చేయండి, స్పాన్సర్షిప్లు దొరుకుతాయి. తర్వాత ఇక్కడ నుంచి మీరు ఎక్స్పోర్ట్ చేయండి టాలెంట్ ని. చాలా బ్రహ్మాండంగా అభివృద్ధి కావడానికి మంచి ప్రశాంతమైన వాతావరణం ఉన్నారు. ఇంత మంచి వాతావరణం ఓన్లీ తిరుపతిలో కనబడ్డది, మళ్ళీ ఇక్కడ కనబడుతుంది. మీరు అంత మంచి పుణ్యక్షేత్రం కూడా ఇక్కడ నిర్మించుకునే ప్లాన్ చేయొచ్చు. ఎంతో అద్భుతమైన అవకాశం ఉంటుంది. కొండలు గుట్టలు చాలా ప్లేస్ ఉంది ఇక్కడ. కాబట్టి నేను ఎక్కువ టైం తీసుకోను. ఒకటే ఒక రిక్వెస్ట్, ఇందాక శిఖా పాండే అమ్మాయి గురించి వాళ్ళ నాన్నగారు వచ్చి ఉన్నారు ఇక్కడ. శిఖా పాండే నాన్నగారు నమస్కారం, నేను క్రికెట్ ప్లేయర్నే, కంగ్రాచులేషన్స్. ఒకసారి గట్టిగా చెప్పండి కొట్టండి. శిఖా పాండే అద్భుతమైన క్రికెట్ ప్లేయర్. ఆ అమ్మాయి ఆడేది బౌలింగ్ చూసాను, క్యాచ్ పట్టింది, ఫీల్డింగ్ కూడా చూస్తున్నాను నేను. మీరు ఒక టాలెంట్, ఒక అమ్మాయి చాలా మంది అమ్మాయిలు ఇన్స్పిరేషన్ చేస్తుంది. శిఖా పాండే బట్టి ఒక క్యాచ్ మా తెలంగాణ క్రికెట్ అమ్మాయిలు ఒక గట్టిగా చెప్పండి. తెలంగాణ క్రికెట్ అసోసియేషన్లో అమ్మాయిలు, తెలంగాణ ఊళ్ళలో ఉన్న అమ్మాయిలు చాలా మంది, మేము మా 85,000 మంది ఫాలోవర్స్ ఉంటారు మా తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ ఫేస్బుక్ లో. దానిలో పెట్టి అందరికి పంపిస్తే ప్రతి క్రికెట్ ప్లేయర్ కి అది రీచ్ అయింది. ఒకరి ఇన్స్పిరేషన్. ఇప్పుడు మా దగ్గర దాదాపు ప్రతి జిల్లాలో ఒక గర్ల్స్ అండర్-19 క్రికెట్ టీం తయారైంది. అంటే ఒకరికి ఇన్స్పిరేషన్, ఒకరితో మొదలవుతుంది, అది ఎంతో మందికి పాకుతుంది. కాబట్టి తెలుగు వాళ్ళ దగ్గర చాలా పరిణతి ఉంది, తర్వాత ఇన్ఫ్లుయెన్స్ చేసే శక్తి ఉన్నది, మనం సంకల్పం కూడా గట్టిగా ఉన్నది. కాబట్టి మనందరం కలిసి పనిచేద్దాం, ఆ తర్వాత చాలా విజయాలు సాధిద్దాం. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. వీళ్ళ అమ్మాయిలందరూ తెలుగులో చదువుకున్నారు, తెలుగు మాట్లాడతారు. భారత్ మాతా కి, అందరూ ఒకసారి గట్టిగా ఇట్లా నిలబడండి. భారత్ మాతా కి, భారత్ మాతా కి. థ్యాంక్ యూ.